దేవునికి బిడ్డలారా, మనము ఏమి చేసినా ఆయన మనలో ఉండాలి, మనతో ఉండాలి. వ్యాపారం చేస్తే మందిరంలో ఉంటాడా? దేవునికి బిడ్డలారా, మందిరాలలో గొడవలు జరిగితే దేవుడు మందిరంలో ఉంటాడా? మందిరాల్లో రాజకీయాలు జరిగితే మందిరంలో దేవుడు ఉంటాడా? దేవుని సన్నిధి ఉంటుందా? దేవుని ఆత్మ ఉంటుందా? దేవుని అభిషేకం ఉంటుందా? దేవుని శక్తి ఉంటుందా? బైబిల్ చెప్తూ ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మీరేమైనా చేయాలంటే నాలో ఉండాలి. ఎలాగైతే తీగె ద్రాక్షావళిని అంటి పెట్టుకుంటుందో, చూసారా మీరు ద్రాక్ష చెట్టును చూసినారా? ద్రాక్ష చెట్టు లేదు, సొర చెట్టు కదా. వద్దన్న కూడా మన ఇంటికి ఎక్కుతాడు, సొర చెట్టు వద్దన్న కూడా ఎక్కుతా ఉంటుంది. తీగలు, ఆ తీగె ఈ చెట్టుకు అంటుకొని ఉండాలి. పొరపాటున మన ఇంటికి వచ్చినటువంటి ఆ తీగను కట్ చేసామనుకోండి, దానికి దీనికి జాయింట్ లేదనుకో, ఏమవుతుంది? ఎండిపోతుంది. మన జీవితము కూడా క్రీస్తుకు ఎలాగైతే తీగె ద్రాక్షావళిని అంటుకొని ఆనుకొని ప్రక్కలో ఉంటుందో, ద్రాక్షావళిని ఆనుకొని ఉంటుందో, క్రీస్తును మనము ఆనుకొని అంటి పెట్టుకొని అతుక్కొని ఎప్పుడైతే మనము ఉంచామో, బైబిల్ చెప్తూ ఉంది, బహుగా ఫలిస్తాము. హల్లెలూయా! బహుగా ఫలిస్తాము. ఏ విషయంలో? ప్రతి విషయంలో కూడా కొదవలేని, కొరత లేని, తక్కువ కాకుండా, లేమి రాకుండా, దరిద్రము రాకుండా, పేదరికము రాకుండా, ప్రభుల వారు మన జీవితంలో ఎప్పుడు ఏమి కావాలో సమస్తాన్ని సమృద్ధిగా దేవాతి దేవుడు సహాయము చేయవాడు. ఏం చేయలేము ఆయన లేకుండా. ఆయన మనతో ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, మనల్ని శిఖరాల మీద ఆయన కూర్చోబెడతాడు. హల్లెలూయా! శిఖరాల మీద ఆయన కూర్చోబెడతాడు.